మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ లో 4.2 ఎక్సైజ్ 4.2 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా చిల్డ్రన్. ఈ రోజు అదే 4.2 ని కంటిన్యూ చేద్దాం. ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్. ఎక్సైజ్ 4.2 లో మనము 1 and 2 రోమన్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా చిల్డ్రన్. సో ఈ రోజు మనము థర్డ్ రోమన్ చూద్దాం. Express the following information in standard form. Let us start the class, children. Open your notebooks. Express the following information in standard form. Standard form. So first one, that is the first problem, size of the bacteria. Bacteria is 0. Any zeros? 1, 2, 3, 4, 5, 6 zeros amma. 1, 2, 3, 4, 5, 6 4 meters. Wow. ఎంత చిన్నగా చూడండి, స్మాల్ సైజ్. ఇక్కడ ఏమంటున్నాడంటే సైజ్ ఆఫ్ ది బ్యాక్టీరియా ఈజ్ 0.0000004 మీటర్స్ అంట. ఒకవేళ మనము చూస్తే 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs, crores. అంటే ఒక క్రోర్ ని 4 crore లో 4th పార్ట్ అన్నమాట. అంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక పీస్ తీసుకున్నాం అనుకోండి, ఆ పీస్ ని 1 ముక్కలుగా కట్ చేస్తే, క్రోర్ పీసెస్ గా కట్ చేస్తే, ఆ క్రోర్ పీసెస్ లో 4th పార్ట్ అంటే 4 పీసులు కలిపితే ఎంత సైజ్ ఉంటుందో అంత సైజ్ లో ఉంటుందంట. ఏంటది? బ్యాక్టీరియా. బ్యాక్టీరియా అంటే తెలుసు కదా మనకి. సో బ్యాక్టీరియాలో మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి కదా. ఏదైనా ఒక బ్యాక్టీరియా యొక్క సైజ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా సైజ్ ని మనం ఏం చేయాలంటే స్టాండర్డ్ ఫామ్ లోకి రాయాలన్నమాట. ఓకేనా? సో మనం ఫస్ట్ రోమన్లో చేసాం కదా, ఎక్సర్సైజ్ 4.2 లో ఫస్ట్ రోమన్లో చేసాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలాగే అన్నమాట. ఇప్పుడు ఇచ్చినటువంటి డెసిమల్ నెంబర్ ని మనం ఏం చేయాలి? ఫ్రాక్షనల్ నెంబర్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, లెట్ us convert the number. First of all, write the given number 1, 2, 3, 4, 5, 6 4 meters. Now convert the number 4 by ఎన్ని పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్? 7 డిజిట్స్ కదా. సో 7 డిజిట్స్ రాసేయండి. అంటే 7 zeros. 1, 2, 3, 4, 5, 6, 7. 7 zeros రాశారు కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 by 1, 2, 3, 4, 5, 6, 7. Now 4 into 1 by ఎన్ని ఉన్నాయమ్మా? 7 కదా. సో లెట్స్ రైట్ ద 10 to the power of 7. 10 to the power of 7. ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని న్యూమరేటర్ లోకి తీసుకొచ్చుకుంటే ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. ఎలా అంటే మనకి లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి కదా, దాంట్లో 1 by a to the power of m is equal to a to the power of minus m. Then we write 4 into 10 to the power of minus 7. That is the answer. Okay na children? Write the problem. Next, second one చూడండి అమ్మా. The size of red blood cell. రెడ్ బ్లడ్ సెల్ అంటే ఎర్ర రక్త కణాలు కదా. మన బ్లడ్ లో సెల్స్ ఉంటాయి కదా, రెడ్, వైట్, ఇవన్నీ ఉంటాయి, ఎరిథ్రోసైట్స్ అట్లా ఉంటాయి. అంటే మీకు 8th నుంచి స్టార్ట్ అవుతాయి.
ఇప్పుడు బయాలజీ వస్తే ఆ బయాలజీలో మీకు వాటి గురించి వస్తూ ఉంటాయి అనమాట. ఏంటవి? రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ఎరిథ్రోసైట్స్, మోనోసైట్స్, ఇంకా సంథింగ్ చాలా ఉంటాయి. అవన్నీ మీకు ఈ ఇయరే టచ్ అవుతాయి బయాలజీలో. సో చూస్తే సెకండ్ క్వశ్చన్, ద సైజ్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఈజ్ 0.0000007 mm మిల్లీమీటర్స్ లో ఉంది. సో క్వశ్చన్ రాసుకొని ఫస్ట్ సెకండ్ వన్, ద సైజ్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ is 0.12345 mm. 5 ఉన్నాయమ్మా. సో ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? స్టాండర్డ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసేద్దామా? దెన్ లెట్ రైట్ ద గివెన్ నెంబర్ 00007 mm. నౌ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రాక్షనల్ నెంబర్. 1, how many digits? 1 2 3 4 5 6. Then we put 6 zeros. 1 2 3 4 5 6. I will write 7 into 1 by 1 2 3 4 5 6. Now I convert exponent form. Here I write this like the exponent form of the law of exponent is 1 by a to the power of m is equal to a to the power of minus m. That is the answer. Then last time rastaru, therefore the size of red blood cell is 7 into 10 to the power of minus 6. What is that? Millimeter. Then write the mm. Clear kada? Note cheskondi neat ga. Okay children, next third problem. The speed of light is చాలా జీరోస్ ఉన్నాయి. చూడండి ఒకసారి జాగ్రత్తగా కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 8 జీరోస్ అమ్మా. 1 2 3 4 5 6 7 8 9 8 మీటర్ పర్ సెకండ్. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs, crores, 10 crores. అంటే 30 crore మీటర్ పర్ సెకండ్ లైట్ యొక్క వేగం. అంటే ఒక లైట్ రావడానికి ఎంత, అసలు ఒక్క సెకండ్కే ఎన్ని మీటర్స్ అంటే 30 crore మీటర్స్ ప్రయాణించగలిగిద్దంట ఒక్క సెకండ్కి. అదే ఇక్కడ ఇచ్చాడు ద స్పీడ్ ఆఫ్ లైట్ అనమాట. అంటే ఆ లైట్ పోయే వేగం అంత ఉంటుంది. పర్ సెకండ్కి 30 crore మీటర్స్ వరకు అది ట్రావెల్ చేయగలుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ ప్రాబ్లమ్ని, ఇది మనకి యూజువల్ ఫామ్ లో ఉంది కదా, దీన్ని మనము ఎక్స్పోనెంట్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసి స్టాండర్డ్ ఫామ్ ని రాయాలి. ఓకేనా? ఇక్కడ మనకి డెసిమల్ నెంబర్ కాదు, ఇది డైరెక్ట్ గా ఉంది నెంబర్. కాబట్టి మనం 3ని ఏ ప్లేస్ లో ఉందో దాన్ని విడిగా రాసుకొని నెక్స్ట్ దాని ప్లేస్ నుంచి రాసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనకి 30 crores కదా చిల్డ్రన్. లెట్స్ రైట్ ద నెంబర్ 1 2 3 4 5 6 7 8 జీరోస్ పెట్టారు కదా. నౌ మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇప్పుడు 3 into 10 crore కదమ్మా. 3 into 10 crore. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు మనకి 3 into 10 crore అంటే
3 ఇంటూ ఎలా రాసుకోవచ్చు 10 to the power of 8 లాగా రాసుకోవచ్చు కదా 1 2 3 4 5 6 7 8 8 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 ఇంటూ 10 to the power of 8 meter per second. Here this is the speed of the light. Next, fourth one. Fourth one, the distance between the moon, the distance between the distance between the moon and the earth. Moon and earth is 38446700 meters. ఇక్కడ APP అంటే అప్రాక్సిమేట్లీ అని మీనింగ్ అన్నమాట. ఓకేనా చిల్డ్రన్? ఇక్కడ APP అని ఉంది కదా, యాప్ కాదు. దాని మీనింగ్ ఏంటి? అప్రాక్సిమేట్లీ అని. అంటే తెలియదు కదా మూన్ నుంచి ఎర్త్ వరకు ఎంత ఉందనేది ఎవరు పోయి డైరెక్ట్ గా అక్కడ వాళ్ళు కొలిసిన వాళ్ళు ఎవరు లేరు, మెజర్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అయితే వాళ్ళు ఊహించిన దాన్ని బట్టి అప్రాక్సిమేట్లీ ఇంత ఉండొచ్చు అని చెప్పేసి ఇది ఇమాజిన్ నెంబర్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి చూస్తే ఫస్ట్ ఈ నెంబర్ని మనము స్టాండర్డ్ ఫామ్ లోకి రాసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఇది డిస్టెన్స్ మూన్ నుంచి ఎర్త్కి, చంద్రుడి నుంచి భూమికి మధ్యలో ఉండేటువంటి దూరాన్ని ఇక్కడ ఇంతలాగా ఇచ్చాడు, అప్రాక్సిమేట్లీ ఇచ్చాడు అనమాట. సో 384467 ఇంటూ 1000 రాసుకోవచ్చు కదా. ఇక్కడ 3 zeros ని నేను బయటకు తీసుకొచ్చుకున్నాను. క్లియర్ కదా? ఓకే. నెక్స్ట్ పాయింట్ నేను ఇక్కడ వరకు తీసుకొస్తున్నా. ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ పాయింట్, ఇక్కడున్న పాయింట్ నేను ఇక్కడ దాకా తీసుకొస్తే అప్పుడు ఏమవుతుంది 3.8447 ఇంటూ అప్పుడు ఇంటూలోకి మనకి టెన్స్ వస్తాయి కదా, ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ మనకి ఎక్స్ట్రాగా ఇంక్రీజ్ అవుతాయి అన్నట్టు. 1 2 3 4 5. కాబట్టి ఇక్కడ ఏమని రాసుకోవచ్చు 1 2 3 4 5 ఇంటూ మళ్ళీ 1000 అలాగే ఉంటుంది, 1000 meters. ఎక్స్పోనెంట్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి చూడండి ఇక్కడ 1 2 3 4 5 5 zeros ఎందుకు పెట్టాను అంటే పాయింట్ ని ఇంటూలో ఉంటే ముందు జరుగుతుంది కాబట్టి పాయింట్ ఇక్కడికి వస్తున్నట్టు. అప్పుడు ఈ నెంబరు రెండు ఈక్వల్ అన్నట్టు. ఏది 384467 3.84467 ఇంటూ lakhs. ఈ నెంబరు రెండు ఈక్వల్, కాకపోతే ఇదేమో డెసిమల్ లో ఉంది, ఇదేమో జనరల్ లో ఉంది. క్లియర్ కదా? రైట్. ఇప్పుడు నేను ఇక్కడ 3.84467 ఇంటూ ఎన్ని జీరోస్ ఉన్నాయి ఇక్కడ టోటల్ గా 1 2 3 4 5 ప్లస్ 3 8 జీరోస్ 1 2 3 4 5 6 7 8. ఓకేనా? ఇప్పుడు మనము 3.84467 ఇంటూ 10 to the power of 8 అని రాసుకోవచ్చు కదా. 1 2 3 4 5 6 7 8 meters. ఇప్పుడు ఇదేంటి ద డిస్టెన్స్ బిట్వీన్ ద మూన్ అండ్ ద ఎర్త్. ఇక్కడేమో యూజువల్ ఫామ్ లో ఉంది, మనమేమో ఎక్స్పోనెంట్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకున్నాం అన్నమాట. క్లియర్ గా అర్థమైందిగా మీకు ఎలా రాసుకున్నాను అనేది. ఇక్కడ ఎందుకు 10 power 8 వచ్చింది టీచర్ అని అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ 10 to the power of 3 ఉంటుంది, కానీ నేను డెసిమల్ పాయింట్ ఇంకా వెనక్కి జరుపుకున్నాను కాబట్టి ఇంకొక 5 zeros ఎక్స్ట్రా యాడ్ అయినాయి అనమాట, అంతే తేడా. ఓకేనా చిల్డ్రన్?
నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఫిఫ్త్ వన్ చూడండి. ద చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. Charge of electron is any zeros చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. వామ్మో 18 zeros అమ్మా. 0.1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. 16 కూలూమ్స్. COLOUMBS కూలూమ్స్. ఇక్కడ కూలూమ్స్ అనేవి ఏంటి? యూనిట్స్ అన్నమాట. యూనిట్స్ అంటే డిస్టెన్స్ని మీటర్లో, కిలోమీటర్లలో, వెయిట్ని కేజీస్లో అలాగే కొలుస్తాం కదా. అలా కొలిసే ఆ యూనిట్స్నే ఇక్కడ ఎలక్ట్రాన్కి దేంతో మనం కొలుస్తాము అని అంటే దాని మెజర్మెంటు కూలూమ్స్. కూలూమ్స్ అనేవి యూనిట్స్ అనమాట. ఓకేనా? సపోజ్ ఇప్పుడు 5 kg అని రాస్తే కేజీ అంటాం కదమ్మా. ఈ కేజీ అనేది ఏంటి? యూనిట్, దాన్ని కొలిచే పద్ధతి అనమాట. ఓకేనా? కేజీస్లో మనం చెప్తాము. అదే ఒక డిస్టెన్స్ చెప్పాలనుకోండి, డిస్టెన్స్ చెప్పాలంటే ఏం రాస్తాము? కిలోమీటర్ అని రాస్తాం. అదే ఒక పాలు కానీ, వాటర్ కానీ, జ్యూస్ కానీ వీటిని ఎలా కొలుస్తాము? లీటర్స్లో కొలుస్తాం. ఇక్కడ లీటర్స్, మీటర్స్, గ్రామ్స్ ఇవన్నీ కూడా యూనిట్స్ అనమాట. సో ఈ యూనిట్స్ అనేవి జనరల్గా మనం వాడేటువంటి మెజర్మెంట్స్. కానీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఆ ఎలక్ట్రాన్స్ యొక్క మెజర్మెంట్ని ఎలా మనము మెజర్ చేస్తాము అని అంటే కూలూమ్స్లో మెజర్ చేస్తాం. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ దేని మెజర్మెంట్ ఇచ్చాడు? ద చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఎలక్ట్రాన్ మీకు ఫిజిక్స్లో వస్తుంది. ఫిజిక్స్ అంటే ఈ ఇయరే స్టార్ట్ అవుతుంది. 8th క్లాస్లోనే ఫిజిక్స్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ ఫిజిక్స్లోనే ఎలక్ట్రాన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్స్ వల్లే మనకి పవర్ సప్లై అవుతుంది. మీకు ఫిజిక్స్లో మీకు ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఆ ఎలక్ట్రాన్ చార్జ్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం అంటే అది అంత పవర్గా ఉంటుంది అన్నట్టు. దాని యొక్క ఆవేశం చూడండి ఎంత స్మాల్ అంటే స్మాలెస్ట్ వాల్యూ అన్నమాట ఇది. ఎందుకంటే డెసిమల్లోనే ఇంత పెద్ద వాల్యూ. ఇది పెద్దది కాదు, చాలా చిన్నది. ఎన్ని జీరోస్ మనకి పెరుగుతూ ఉంటే అంత స్మాలెస్ట్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఒకటే ఉంటే 10వ వంతు, 2 ఉంటే 100వ వంతు, 3 ఉంటే 1000వ వంతు, 4 ఉంటే 10,000 వంతు. అట్లా అంటే పెరుగుకుంటూ పోతూ ఉంటుంది. అంటే వాల్యూ అనేది డెసిమల్లో ఉన్నప్పుడు దాని వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే ఒకవేళ డెసిమల్లో లేకుండా పక్కన ఉందనుకోండి, అప్పుడు అదే 16 ఇటువైపు ఉంటే ఇంక్రీజ్ అవుతుంది అనమాట దాని వాల్యూ. ఓకేనా? ఇటువైపు ఉంది కాబట్టి డిక్రీజ్ అవుతుంది. స్మాలెస్ట్ వాల్యూ దీన్ని. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? స్టాండర్డ్ ఫామ్లోకి రాయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఇచ్చినటువంటి డెసిమల్ నెంబర్ రాసుకోండి. 0. ఎన్ని జీరోస్ మర్చిపోయాం మళ్ళీ? 3 3 6 9 12 15 18. 18 జీరోస్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 తర్వాత 16. ఓకేనా? ఇవి కూలూమ్స్. ఇప్పుడు ఈ డెసిమల్ ఫామ్లో ఉన్న దాన్ని మనం ఏం చేద్దామంటే ఫ్రాక్షన్ ఫామ్లోకి రాసుకోవాలి. ఇవి ఆల్రెడీ 18 ఉన్నాయి జీరోస్. పక్కన మళ్ళీ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, అంటే 20 జీరోస్ పెట్టాలి. ఇప్పుడు మనం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. మళ్ళీ ఒకసారి కౌంట్ చేయండి. 1 2 3
4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 రైట్. ఇప్పుడు 16 by 10 to the power of 20. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 16 into 1 by 10 to the power of 20. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ప్రకారం 10 to the power of -20గా రాసుకోవచ్చు. ఓకేనా చిల్డ్రన్? దేర్ఫోర్ ఇక్కడ సిన్స్ మనం ఏం రాసుకోవచ్చు? 1 by a power m అంటే a to the power of -m. సో ఇప్పుడు మనకి ఇది స్టాండర్డ్ ఫామ్లోకి వచ్చేసింది. ఇక్కడ మనకు ఉన్నటువంటి యూజువల్ ఫామ్ని స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఏంటిది ఇది? కూలుమ్. కూలుమ్ రాయాలి మళ్ళీ ఖచ్చితంగా. COLOUM కూలుమ్. ఓకేనా? కూలూమ్స్. The charge of electron is 16 into 10 to the power of -20 coulombs. ఓకేనా చిల్డ్రన్? నేను ఇప్పుడు 5 చెప్పా కదమ్మా. 6 7 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అందులోనే థర్డ్ రోమన్లోనే 6 7 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ సేమ్ ఇలాగే స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేయండి. దానితో పాటు మీరు ఇక్కడ నేను చెప్పినవన్నీ హోంవర్క్ నోట్స్ అదే క్లాస్ వర్క్లో రాసుకున్నారు కదా, ఆ క్లాస్ వర్క్ నోట్స్ని కూడా క్లియర్గా కనిపించేలాగా ఒక ఫోటో తీసి నాకు వాట్సాప్ చేయండి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బై చిల్డ్రన్.